వాయుపురాణం ఎప్పుడో చెప్పింది శంకరాచార్యుల వారు ఏ రూపంలో వస్తారు. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. శ్రీ మహావిష్ణువు యొక్క 4 చేతులు ఎలా ఉంటాయో శంకరాచార్యుల వారు 4 శిష్యులతో అవతరిస్తారు అని చెప్పింది. అవతారమే 4తో కలిసి. ఆయన శ్రీ మహావిష్ణువుని పిలిచారు. అవతార స్వీకారము మీరు చేసేది సాధారణంగా ధర్మ సంస్థాపన కొరకు. ఇది మీరు గుర్తుపట్టవలసింది. విష్ణువు శివుడు ఎప్పుడు 2గా ఉన్న ఒక్క తత్వమే. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకరి మాట ఒకరు తిరస్కరించడానికి అసలు 2 ఉంటే కదూ. అసలు ప్రతిజ్ఞ ఎవరిది? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది విష్ణు స్వరూపానికి. ఇప్పుడు ఆ ధర్మ సంస్థాపన కొరకు వస్తున్నది ఎవరు? శివుడు. మరి విష్ణువు చెప్పినటువంటి మాట లొట్టబోతూ ఉంటే ఇప్పుడు ఒకరిని కాదు ఎంతమందిని చంపుతారు ధర్మ సంస్థాపనకి అని ఇన్నాళ్ళకి విష్ణువు ఓడిపోతున్నాడని శివుడు చంకలు కొట్టుకుంటూ కూర్చున్నాడా? విష్ణువు మాట నిలబెట్టడానికి శివస్వరూపం బయలుదేరింది. ఇంకింతకన్నా 2 ఒకటే అనడానికి మీకు ఏం కావాలి ఆధారం?